ఒక బేసిక్ మోడల్ కొత్త కారు కొనుక్కున్నావు. నీకు మైండ్‌లో చాలా యాక్సెసరీస్ ఏయించుకోవాలని ఒక కోరికైతే ఉంటది. మరి ఈ యాక్సెసరీస్ ఏయించుకుంటే నీ కారు వారంటీ పోతదని చెప్పి చాలామందైతే నీ మైండ్‌నైతే పొల్యూట్ చేస్తా ఉంటారు. సో, కారు బేసిక్ మోడల్ తయారు చేసి యాక్సెసరీస్ ఏయించుకోకుండా ఎట్లా బతకగలుగుతారు? దాంట్లో ఆడియో సిస్టమ్ రాదు, బేసిక్ లైట్స్ రావు, ఇట్లాంటివి రావు. మరి ఇలాంటి యాక్సెసరీస్ ఇన్‌స్టాల్ చేయించుకుంటే కార్ ఇన్స్యూరెన్స్ వ్యాలిడిటీ పోతది. లేకపోతే కార్ ఇన్స్యూరెన్స్ అనేది క్లెయిమ్ కాదు. లేకపోతే వారంటీ పోతది అనే ఒక ప్రాబ్లమ్ ఉంటది. మరి ఈ ప్రాబ్లమ్‌కి ఒక బెస్ట్ గైడెన్స్ అండ్ సజెషన్ నేనైతే ఇవ్వబోతున్నా. ఒకటి, మీ కార్‌లో వైరింగ్ అనేది ట్యాంపర్ చేయించుకోకుండా జనరల్‌గా సాకెట్ టు సాకెట్ వైరింగ్ సిస్టమ్స్ అయితే వస్తాయి. అంటే మీరిప్పుడు కొత్తగా తీసుకున్న కార్స్‌లో వైర్లు కట్ చేశారనుకోండి వారంటీ అయితే పోతది. సో, వైరింగ్ ట్యాంపరింగ్ చేయకుండా సాకెట్ టు సాకెట్ పెట్టుకున్న ఏదైతే యాక్సెసరీ ఉందో అది మీరు డెఫినిట్‌గా చేపించుకోవచ్చు. దాంతో పాటు బాడీ యాక్సెసరీస్ ఉంటాయి. అంటే మన డోర్ వైజర్స్ ఉండొచ్చు, లేకపోతే బాడీ కిట్స్ ఉండొచ్చు. వీటన్నిటి వల్ల కూడా మనకి వారంటీ అనేది పోదు. అండ్ ఒకవేళ మీరు యాక్సెసరీస్ ఏయించుకున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే వైరింగ్ ప్రాబ్లమ్ వల్ల కాలిపోయింది, లేకపోతే అది ఫ్యూచర్‌లో ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ రాదు అని ఒక టెన్షన్‌లో ఉంటారు. మరి దీనికి బెస్ట్ సొల్యూషన్ అయితే నేను ఇవ్వబోతున్నాను. దీనికి ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, మీరు మీ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఏదైనా ఉండొచ్చు. ఐసీఐసీఐ లాంబార్డ్ అయి ఉండొచ్చు, లేకపోతే హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో అయి ఉండొచ్చు. ఏ ఇన్స్యూరెన్స్ కంపెనీ అయినా దాని ఇన్స్యూరెన్స్ పాలిసీ కాపీ మీద ఒక టోల్ ఫ్రీ నంబర్ అయితే ఉంటది. వాళ్ళకి కాల్ చేసి మీరు ఖచ్చితంగా ఒక ప్రాపర్ బిల్ లేదా జీఎస్టీ బిల్ అయితే మీ యాక్సెసరీస్ ప్రొవైడర్ దగ్గర బిల్ తీసుకొని ఈ బిల్ కాపీ వాళ్ళకి పెట్టి ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ అనేది అడిషనల్ ప్రీమియం పే చేసి మీరు మీ ఇన్సూరెన్స్‌లో ఇన్కార్పొరేట్ చేయించుకోవచ్చు. దీనికి జనరల్‌గా మీ ఇన్వాయిస్, ఒకవేళ మీరు మీ ఇన్వాయిస్ రూ. 10,000 ఉందనుకోండి. దాని మీద 4% ఇన్సూరెన్స్ ప్రీమియం చార్జ్ చేస్తారు. ఇది ఇలా చేయడం వల్ల రేపు మీ కార్ ఏదన్నా ఫ్యూచర్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి యాక్సెసరీస్ వల్ల ఏమైనా డ్యామేజ్ అయిందనుకోండి, ఈ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా కవర్ చేస్తది. సో గైస్, మీకు ఇలాంటి టిప్స్ అండ్ ఆటోమొబైల్ ఎడ్యుకేషన్ కంటెంట్ కావాలనుకుంటే మా కార్ ఎఫ్ఐ ఛానల్ ఫాలో అయితే కొట్టండి.